వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన కలెక్టర్ గారు నేను ఇప్పటికి 3-4 సదస్సుల్లో అటెండ్ అయ్యాను. కానీ చాలా వివరంగా పూసగుచ్చినట్లుగా మరి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మరి వారు వివరించి చెప్పడం జరిగింది. ఇంకా మేం చెప్పాల్సింది ఏమీ లేదని మేము అనుకుంటా ఉన్నాం. ఆ విధంగా వారు మిమ్మల్ని ఈరోజు అవగాహన కల్పించడం మరి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అనంటే ఈరోజు ధరణి చట్టం మరి రైతులను ఎంత అల్లకల్లోలం చేసిందో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో, ఎంతమంది చనిపోయారో, ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ధరణి చట్టం అనేది చేసింది రైతుల కోసం కాదు, అది కేవలం బీఆర్ఎస్ నాయకులకు భూములు కట్టబెట్టడానికి చేసినటువంటి అది పోర్టల్, ధరణి పోర్టల్. దాంట్లో ఎక్కడ చూసినా కూడా అన్యాయంగా మనకు తెలియకుండానే మన భూములు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని మరి పట్టా పాస్బుక్లు తీసుకొని మరి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇందులో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఆ రకరకాల సమస్యలన్నీ కూడా మరి భూభారతి చట్టం ద్వారా చాలా త్వరగా త్వరితగతిన మీరు కోర్టుకు పోకుండానే ఒక్క రూపాయి నయా పైసా కూడా ఖర్చు కాకుండానే ప్రభుత్వం వాటిని పరిష్కరించి మీ చేతికి మీ భూమి యొక్క నక్షతో సహా పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భూమికి రైతుకు, తల్లికి, బిడ్డకు ఉన్నటువంటి సంబంధం ఉంటుంది. భూమికి తన భూమికి ఏమైనా ఇబ్బంది కలిగితే వీళ్ళు మనసు విలవిలలాడిపోతారు. అటువంటి రైతులను మోసం చేసిన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది. మరి ఏ రోజైతే మనం ఎలక్షన్లలోకి వచ్చామో ఆ టైంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, బంగాళాఖాతంలో కలిపేస్తాము ధరణిని అని. అన్నట్టుగానే మరొక పకడ్బందీ యాక్ట్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడా కూడా లొసుకులు లేకుండా, ఎవరి దళారులు కూడా అందులో చేతి పెట్టే అవకాశం లేకుండా చాలా ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా ఈ భూభారతి చట్టాన్ని మన మినిస్టర్ గారు, మంత్రి గారు, మరి వివిధ ఆఫీసర్లు అందరు ఎక్స్పర్ట్స్ తోటి సలహాలు సూచనలు తీసుకొని పదే పదే మీటింగులు పెట్టి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చి ఈరోజు భూభారతి పోర్టల్ని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఒకటేసారి అన్ని స్టేట్ అంతా కూడా చేస్తే కొన్ని తప్పులు ఏమైనా అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని చేద్దామని ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎటువంటి మాకు అనుమానాలు కానీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ రాలేదు. కాబట్టి ఇప్పటికే ఇది పకడ్బందీగా ఉంది అని చెప్పుకోవడానికి మనకు గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ యొక్క భూభారతి చట్టంలో చాలామంది రైతులు మాకు చిట్టీలు పంపిస్తూ ఉన్నారు. మీరు ఏ చిట్టి పంపాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్నాయి, మీకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో క్రోడీకరించిన తర్వాతనే ఈ భూభారతి చట్టం బయటకు వచ్చింది. కాబట్టి మీరు వెళ్ళి జస్ట్ ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళే ఏ సెక్షన్ కింద పెట్టుకోవాలనేది వాళ్ళే ఆ సెక్షన్ కింద అప్పీల్ చేస్తారు. గత ప్రభుత్వంలో పోయి మీరు ఒక సెక్షన్ కింద పెట్టుకునే వాళ్ళు 1000 రూపాయలు కట్టి, వాళ్ళనే వాళ్ళు ఇది ఈ సెక్షన్లో రాదు ఇంకో సెక్షన్లో మళ్ళీ పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టుకొని మళ్ళీ ఆ సెక్షన్కి పెట్టుకునేవాళ్ళు. అలా మిమ్మల్ని తిప్పుతూనే ఉండేవాళ్ళు, కానీ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. మీ పైసలు మాత్రం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయి ఇటువంటి దారుణమైనటువంటి మోసాలు ఆ రోజు రైతులను వాళ్ళు చేశారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి వ్యవసాయ భరితంగా ఈరోజు మనం ఫస్ట్ స్థాయిలో ఉన్నాము అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చలవ వలన. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నారంటే వడ్లేస్తే ఊరేసుకోవాలి, వరేస్తే అని చెప్పారు. కానీ ఈసారి మనం వరేసుకొని అత్యధిక దేశంలోనే మొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం వరి పండించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి రైతులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు రైతు ఆరుగాలాలు కష్టపడి మంచి పంటను తీసుకొస్తారు.
దాన్ని అమ్మిపెట్టే బాధ్యత ఒక ప్రభుత్వానికి ఉంటుంది. ఆ బాధ్యత ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క సమస్యలు ఏవైతే పరిష్కారం అవుతాయో అవి అయిన తర్వాత జీవితాంతం కూడా మీరు ప్రశాంతంగా మీ భూముల్లో మీ పంటలు పండించుకొని మరి మీరు హాయిగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి మంత్రి గారు మాట్లాడతారు కాబట్టి మీరు ఎటువంటి మొహమాట పడకుండా ఏ ఇబ్బంది వచ్చినా కూడా డైరెక్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను చెప్పుకొని మీ యొక్క ధరణిలో ఉన్నటువంటి ప్రాబ్లంను భూభారతిలో పరిష్కరించుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేసిన మరి రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్. ఈ చట్టము ప్రజలకు చుట్టంలా ఎలా ఉపయోగపడతో దాని గురించి, ఆనాటి ధరణి 2020 చట్టంతో సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డదాని గురించి రైతన్నలు ఆడబిడ్డలు కొంతమంది ఇంతకుముందు చెప్పారు. వీటన్నిటినీ పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుదీర్ఘంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో మన అధికారులను పంపించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా చదివి దాంట్లో పనికొచ్చే అంశాన్ని ఈ భూభారత్లో పెట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఏ రకంగా ధరణితో ఇబ్బంది పడ్డారో భవిష్యత్తులో అటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా అనుభవజ్ఞులైన రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులతో, ఐఏఎస్ అధికారులతో, అనేక మంది మేధావులతో చర్చించడమే కాకుండా చివరికి ఆనాడు 2020 ధరణి చట్టాన్ని తయారు చేసిన నాయకులు మంచి అభిప్రాయాలు ఇస్తే వాటిని కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన సామాన్య ప్రజలు నచ్చే మెచ్చే చట్టం 2025 భూభారతి చట్టం మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్నాం. ధరణిని గురించి నేను పెద్దగా చెప్పనవసరంలే. ఈ ధరణితో ప్రజల పడ్డ ఇబ్బంది ప్రత్యక్షంగా ఇందాక కొంతమంది రైతన్నలు చెప్పటమే కాకుండా భూమి ఉంటుంది, ఆ భూమి సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది, ఆ రైతు ఒక దగ్గర సాగులో ఉంటాడు, ఆ భూమి ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది కానీ భూమి ఉండదు, భూమి ఉంటుంది కానీ పాస్బుక్ ఉండదు. ఇంటి పేరు బదులు తప్పు పడితే పాస్బుక్ అది చెల్లదు, అసలు పేరు తప్పు పడితే పాస్బుక్ చెల్లదు. అదే రకంగా 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటల భూమి అని పడుద్ది, పట్టా భూమి ఉంటే ప్రభుత్వ భూమి అని పడుద్ది. ఇటువంటి సమస్యలతో చెప్పులు అరిగిందాకా ఆనాడు ఎంఆర్ఓ ఆఫీసు నుంచి మొదలెడితే హైదరాబాదు సిసిఎల్ఐ ఆఫీసు వరకు తిరిగి యాసొచ్చి ఏందిరా మాకి దరిద్రం, మా తండ్రులో తాతల నుంచో వచ్చిన ఈ ఆస్తుల్ని, ఈ ధరణి అనే ఒక భయంకర భూతాన్ని మా మీద రుద్ది ఆనాటి ఆ 10 సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసానికి గురై సామాన్య ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు విసిగి వేసారి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకున్న తర్వాత ఆ 10 సంవత్సరాలలో చేసిన అరాచకానికి ముందే ఈ రాబోయే 100 సంవత్సరాలకు సరిపోయే ఈ భూభారతితో ఏవైతే ఇంతకుముందు రైతులు చాలా మంది నాకు చిన్న స్లిప్పులు పంపించారు. వారికి ఉన్న కష్టాలు బాధలు ప్రత్యక్షంగా కొంతమంది చెప్పారు, పరోక్షంగా కొంతమంది చెప్పారు. ఏవైతే మీ మనసుల్లో ఉన్న సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యకి పరిష్కారం కనుక్కునే విధంగా ఈ భూభారతిని రూపొందించాం. చట్టాన్ని రూపొందించడమే కాదు, చట్టంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే విధి విధానాలను కూడా అనుభవజ్ఞులైన మేధావులతో చర్చించి 100 రోజుల్లో వాటిని కూడా తయారు చేసుకోవటమే కాకుండా విధి విధానాలను కూడా నిన్న ఈ నెల 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ భూభారత్ 2025 చట్టంతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా
తెలంగాణ ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి దీన్ని అంకితం చేయటం జరిగింది. అంతేకాదు ఆ అంకితం చేయటంతో పాటు రాష్ట్రంలో 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాల్ని పైలట్ గా తీసుకొని ఈ మండలంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో పాటు వారి టీంని అందరినీ పంపించి ఏవైతే ఆ రెవెన్యూ గ్రామంలో సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ప్రభుత్వమే ప్రజల వద్దకు పంపించి ఆ గ్రామంలో అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే ప్రింట్ చేసి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు టిక్కు పెడితే అధికారులే మీ గుమ్మం దగ్గరకు వచ్చి ఆనాటి ధరణితో మీకు ఏవైతే ఇబ్బందులు కలిగాయో వాటిని పరిష్కరించే ప్రతి అంశాన్ని ఈ భూభారతి మన భూభారతిలో ఈనాడు పెట్టడం జరిగింది. ఈ 4 మండలాలలో 4 జిల్లాల్లో ఏవైతే మోడల్గా మనం మొదలు పెట్టామో, ఎందుకు సీనన్న 4 ఎందుకు పెట్టారు, రాష్ట్రం అంతా ఒకేసారి పెట్టొచ్చు కదా అని కొంతమంది నన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టం అయితే మనం చేశాం. ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు అధికారులు ఏ రకంగా అమలు చేస్తారో, ఏదైనా తప్పులు తడికలు జరిగితే ఏ నమ్మకమో, ఏ విశ్వాసమో, ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆనాడు మీరందరూ దీవించారో అటువంటి తప్పు ఆనాటి ప్రభుత్వంలో జరిగిందో తిరిగి మళ్ళీ ఈ భూభారతితో సామాన్యుడికి ఇబ్బంది కలగొద్దని మోడల్గా 4 మండలాలు పెట్టాము. ఈ 30వ తారీఖుతో ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వారి వారి సమస్యలన్నింటినీ సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే తుది దశకు వచ్చింది. రేపు సాయంత్రానికి అన్ని మండలాల్లోని ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యలని సేకరించడం జరుగుద్ది. 1వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఈ 4 మండలాలు ఏవైతే 4 జిల్లాలలో ఈ 4 మండలాలు ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి సేకరించిన అభ్యర్థులలో అప్లికేషన్లన్నిటినీ ఇప్పటికే పరిశీలించారు. హైదరాబాద్ లో 1వ తారీఖు నాడు కూర్చుంటాం. ప్రతి సమస్యకి ఎలా పరిష్కరిస్తున్నారో వాటిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఈ పరిశీలించిన దాన్ని అమలు చేయటం కోసం నెల రోజుల టైము, అంటే జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పైలట్ గా ఏవైతే 4 మండలాలు రాష్ట్రంలో చేపట్టామో ఈ 4 మండలాల్లో ఉండే సమస్యలన్నిటినీ, తరతరాలుగా వస్తున్న ఇబ్బందులన్నిటినీ, ధరణి దరిద్రంతో వచ్చిన సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించి వీటి ద్వారా వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అదే విధంగా 2వ తారీఖు నాడు అన్ని జిల్లాలు, మిగిలిన 29 జిల్లాల నుంచి ముఖ్యమైన అధికారులను పిలుచుకొని ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ మోడల్గా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా జూన్ 2వ తారీఖు నాటికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటాం. అంతేకాదు జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓలు మీ గ్రామానికే వస్తారు. ₹1 కూడా అప్లికేషన్ ఛార్జీ మీరెవరూ కట్టనవసరం లేదు. అప్లికేషన్తో పాటు ప్రభుత్వమే మీకు ఇంటి దగ్గరికి వస్తుంది. మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తుంది. అది సాదా బైనామాలు కావచ్చు, పేరు మార్పుళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో ఉండి వాటికి పట్టాదారి పాస్బుక్లు ఉండకపోవచ్చు, ఫారెస్ట్ భూములకి బోర్డర్ ఉండి ఫారెస్ట్ భూములు ప్రైవేటు భూముల మధ్య పంచాయతీలు అయ్యుండొచ్చు, ఇలా ఇంటి పేరు తప్పు ఉండొచ్చు, భూమి తక్కువగా పడి ఉండొచ్చు, ఒక సర్వే నెంబర్లో 10 కుంటలు ప్రభుత్వము ఏదో అభివృద్ధి కోసం తీసుకొని ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని ధరణి పుణ్యం అంటూ రికార్డులో ఎక్కింది. అటువంటి సమస్యలన్నిటినీ ఈ భూభారతి చట్టం ద్వారా శాశ్వతంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా
జూన్ 2వ తారీఖు నుంచి ఈ ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి రాబోతున్నారు. కాబట్టి రైతన్నలెవరు, భూములున్న ఆసాములెవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎవరైనా అభద్రతకు లోను కావాలి అంటే, ఎవరైనా భయభ్రాంతులు కావాలి అంటే దుఃఖం ఆగటం లేదు అని దుఃఖపడే నాయకులు ఎవరైనా ఉంటే, 6 అధికారంలో ఉన్నప్పుడు పేదోడికి చెందాల్సిన ఆస్తులని ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలని కొల్లగట్టినారు నాయకులు. వారికి దుఃఖం రావాలి తప్ప సామాన్య ప్రజలకి ఎవరికి, రైతన్నలకు ఎవరికి, భూములున్న ఆసాములకు ఎవరికి దుఃఖం వచ్చే పరిస్థితి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత చట్టం ద్వారా రాదు అని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్న రాత్రి మీరందరూ విన్నారు, ఆనాటి ముఖ్యమంత్రి గారికి దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది అని పదే పదే కపట ప్రేమను చూపిస్తూ ఎలా యాక్షన్ చేశారో మీరు అందరూ చూశారు. దుఃఖం ఎందుకు వస్తుంది? వారి ఉద్యోగం పోయినందుకు వస్తుందా? లేకుంటే ఇందిరమ్మ రాజ్యంలో 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు ఇస్తున్నందుకు వస్తుందా? ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైనా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నందుకు వస్తుందా? 500 రూపాయలకి గ్యాస్ ముద్దిస్తున్నందుకు వస్తుందా? పేదవాళ్లకు జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? రాజు యువ వికాస్ ద్వారా సుమారు 50,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి నియోజకవర్గానికి 3,000 నుంచి 4,000 మంది యువతకి నిధులు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? నా ఆడబిడ్డలకు ధనికులు తిన్న సన్న బియ్యం నా ఆడబిడ్డల ఇంటికి ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో తెలంగాణ ప్రజలకి అర్థం కావటంలా. నాకు దుఃఖం వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. మీకు దుఃఖం వస్తే మీరు తప్పు చేశారు కాబట్టి కర్రు కాల్చి తెలంగాణ ప్రజలు 2 సార్లు మీకు వాత పెట్టారు. దానికి మీకు దుఃఖం వస్తే కపట ప్రేమను మళ్లీ చూపించి రైతన్నలని, యువతని, అదే రకంగా యువతకు కూడా మీరు 10 సంవత్సరాల్లో ఈయనన్ని ఉద్యోగాలు, 9 నెలలలో 57,000 ఉద్యోగాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఇచ్చినందుక మీకు దుఃఖం వచ్చేది? ఈ భూభారతి అద్భుతంగా ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చి పేదవాడికి, రైతన్నలకి, భూములున్న ఆసాములకి భద్రత కల్పిస్తున్నందుకు మీకు దుఃఖం వస్తుందా? ఎందుకు దుఃఖం వస్తుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజలెవ్వరూ దుఃఖపడటంలా. నిజం, మీరు ఎంత రెచ్చగొట్టినా కొన్ని విషయాలు నిజంగా ఒప్పుకుంటాం, ధైర్యంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, ఇవన్నీ ఇస్తామని, హామీలు ఇస్తామని చెప్పాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు రాష్ట్ర విభజన ముందు మీ చేతిలో పెడితే మా చేస్తే ఒక 2-3 వేల కోట్లు, 2-3 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటారు అనుకున్నాం. కానీ తీరా లెక్కలు చూస్తే 8,19,000 కోట్ల అప్పు చేసి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుల తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే మేమేమి మాట తప్పటంలా ఒక్కొక్కటి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఇస్తున్నాం. పేదవాడంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. అంతేకాని మాటక ముందు మాటక వెనక మేమేదో మాట తప్పిన వాళ్ళు అన్నట్టు, మీలాగా మేమేదో దోచుకున్నట్టు పదే పదే ఇది ఇస్తున్నావు, అది ఇస్తున్నావు. 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిందేంటి?
ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని ఇచ్చావు నువ్వు? ఆ రోజు ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇచ్చావు? మొత్తం కలిస్తే 96,000 మొదలు పెట్టావు, 60,000 కట్టావు, 36,000 మొండుగోడలతో మళ్ళీ అవి కూడా మాకే ఇచ్చావు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడతనే 4.5 లక్షలు ఈ రాబోయే 5వ తారీఖు లోపే అర్హులైన పేదవాళ్లే ముందిస్తారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం. దయచేసి ఇందిరమ్మ సైనికుల రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సైనికుడు మొదటి విడత పోహు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ భూభారతి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే ఒక రోల్ మోడల్ చట్టంగా తెలంగాణ ప్రజల దీవెనలతో ఈ చట్టం 100 ఏళ్లు వర్ధిల్లే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశామని ధైర్యంగా నేను చెప్పటం కాదు, మేధావులు చెప్తున్నారు అని. దుఃఖం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ ప్లాట్ఫారం మీదకి పోయి కన్నీరు మున్నీరుగా సముద్రము పొంగే విధంగా మీరు దుఃఖించినా, మీరు అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేని పనులన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టుద్ది అని మరొక్కసారి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఈ భూభారతి ఏదో ఒక రోజున చెప్పిపోయేది కాదు, ఒకసారి చేసి ఆగేది కాదు. పేదవాడికి, రైతన్నకి, భూములున్న ఆసామికి పూర్తి భద్రత ఇచ్చే చట్టము చుట్టములాగా ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ప్రచారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసిగా అధ్యక్షులు ఉండి ఆ రోజు వచ్చి ఇచ్చిన మాటను ఈ యొక్క ధరణిని తుంగల తొక్కి బంగాళాఖాతంలో కలుపుతా అన్నారు. ఇది సత్యదూరం. ఈరోజు ఏదైతే ఇచ్చిన వాగ్దానాన్ని ధరణి పేరుతో 10 ఏళ్ళు దోసుకున్న ఈ యొక్క పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులకు ఒక చెంపపెట్టులాగా మా గౌరవ మంత్రివర్యులు దీనిపైన ఎన్నో సలహాలు, సూచనలు ప్రతి కలెక్టర్ ఆఫీస్కు, అలాగే అందరినీ సలహా సూచనలు తీసుకొని ప్రతి కలెక్టర్ ఆఫీసులకు వారి సలహాలు తీసుకొని అందరితోని తీసుకున్నాకనే ఈ యొక్క చట్టాన్ని, భూభారతి చట్టాన్ని తయారు చేసి ఈరోజు ప్రజల ముందు ఉంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, రైతన్నలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు ట్రాన్స్పరెన్సీ, అంటే ఎవరికి కూడా ఇందులో దాచుకునే విధంగా, అంటే ధరణి తెచ్చినప్పుడు ఏ నాయకుడు రాలేదు, ఏ అధికారులు రాలేదు, ఒక్కరు కూడా వచ్చి ధరణి కోసం వివరించిన గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇలా మీటింగ్స్ పెట్టి రైతులకు క్లారిటీ ఇచ్చిన నాయకులు ఒక్కరు కూడా కనపడలేదు. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఏదైతే మాట ఇచ్చారో మడవ తిప్పకుండా ధరణిని తుంగల తొక్కి ఈరోజు భూభారతి చట్టాన్ని వివరంగా ఇప్పుడే మన గౌరవనీయులు ఐఏఎస్ ఆఫీసర్ శారదాదేవి గారు క్లియర్గా మీకు చదివి వినిపించడం జరిగింది. అంచెలంచెల విధానాలు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్, ఎంఆర్ఓ దగ్గర మీకు న్యాయం జరగకుంటే ఆర్డీఓ ఆఫీస్, ఆర్డీఓ జరగకుంటే జేసీ, అడిషనల్ కలెక్టర్ కాకుంటే కలెక్టర్, లేకుంటే మన హైదరాబాద్లో సిసిఎల్కు, అలాగే లేకుంటే ట్రిబ్యునల్ కూడా, అంటే కోర్టుకు పోకుండా రైతులకు ఏ విధంగా ఒక పైసా భారం పడకుండా ఈ యొక్క చట్టాన్ని రూపొందించిన మన అందరి తరఫున మా అన్నగారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అహర్నిశలు శ్రమించి ఆ రోజు ఈ చట్టం తయారు చేసి ఆ చట్టసభల్లోకి మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా వెళ్ళి
అందులో నాకు కూడా హక్కు కల్పించారు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ చట్టం తయారు చేసినప్పుడు మా పైన అంటే అన్నగారి పైన పేపర్లు చింపి ఒక జులైల కంటే మరీ దిగజారిపోయిన తనంతో స్పీకర్ గారి పైన అన్నగారి పైన దాడి చేయడం జరిగింది. మేము అయినా కూడా ఓపికతో సహనంతో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఈ భూభారతి చట్టాన్ని నిండు సభలో అందరి మన్నన పొంది ఈరోజు మీ ముందుకొచ్చి ఈ యొక్క భూభారతి పైన అవగాహన కల్పించి ధరణిలో జరిగిన లోపాలు మీ అందరికీ తెలుసు. రాత్రి ఒక అధికారి అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ ఒక అధికారికి ఫోన్ వస్తే ఆ ధరణి ఓపెన్ అవుతుంది. అంతే తప్ప అది ఎవరికి కనబడదు. ఎవరికన్నా ఆ సైట్లో పోయి చూసుకుందాం, నా భూమి ఎంత ఉన్నది, నా భూమి సర్వే నెంబర్ ప్రకారంగా ఉందా లేదా అని చూసుకుందామన్నా కూడా అధికారులకు ఎవరికి కూడా ఎంఆర్ఓ అధికారికి కానీ లేక కలెక్టర్ గారు కానీ చివరికి వారికి కూడా ఆప్షన్స్ లేకుండే. కానీ ఈరోజు భూభారతి ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా అది ఈ ఘనత ఓన్లీ మా యొక్క ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మినిస్టర్లందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భూమి ఉంటే పేరుండదు, పేరుంటే పాస్బుక్ ఉండదు, లేకుంటే ఏదైతే రైతు బంధు రైతు రుణమాఫీ కోసం కొన్ని దొంగలు కొత్తగా పాస్బుక్లు కూడా సృష్టించుకోవడం జరిగింది. అటువంటి వాటిని అన్నింటినీ ఈ ధరణి వల్ల జరిగిన అన్యాయాలన్నీ భూభారతి చట్టం ద్వారా అన్నిటినీ వెలికి తీసి తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని వారిపైన చర్యలు తీసుకునే దిశగా చెప్తున్నాం. అలాగే ఇందులో ఇంకో అవకాశం కూడా ఇచ్చారు. ఎవరైతే అధికారులు ఉద్దేశపూర్వకంగా అంటే ఇంటెన్షనల్గా ఏమైనా తప్పులు చేస్తే మాత్రం వారిపైన కూడా చర్యలు ఉండే విధంగా యాక్ట్ను రూపొందించిండ్రు. ఇంత ట్రాన్స్పరెన్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా ప్రజల పక్షం కోసం, రైతుల పక్షాన, రైతుల కోసం చేస్తారు తప్ప దీర్ఘకాలికంగా ఆలోచించి ఏది తెచ్చినా ఆహార భద్రత చట్టం మన అందరికీ సన్నబియ్యం ఇచ్చినాం. ప్రతి పేదవాడు కడుపు నింపే విధంగా అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఆహార భద్రత చట్టం యాక్ట్ తెచ్చింది. అంటే దీంతో ఏది చేసినా కూడా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన, రైతుల పక్షాన, భూమికి రైతుకు ఉన్న పేగు బంధంతో ఉన్న ముడిపడి ఉన్న ఈ భూమిని రక్షించే విధంగా ఈరోజు యాక్ట్ వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఎవరు కూడా ఒక పైసా ఖర్చు కాకుండా మోడల్గా 4 జిల్లాలు తీసుకున్నారు. ఆ జిల్లాల తర్వాత 2 జూన్ నుండి మన దగ్గర కూడా మోడల్గా ఒక డిస్టిక్ తీసుకోవడం జరుగుతుంది. అందులో హన్మకొండ జిల్లాను ఇవ్వాల్సిందిగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే హన్మకొండ వాసులు ఇక్కడంతా చుట్టూ ఇదంతా ఉన్న ప్రాంతం మంచి హైలీ, ఎందుకంటే మీ అందరి ఒక ఆశీర్వాదంతో ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది కాబట్టి భూమి రేట్స్ హైక్ అయినాయి. కాబట్టి వీటిని కాపాడే దిశగా రైతులు తప్పనిసరిగా ప్రతి గ్రామానికే వచ్చి ఒక పైసా లేకుండా ఫామ్స్ కూడా వారే ఇచ్చి మీ ద్వారా సాల్వ్ చేసే దిశగా పోతున్నందుకు మరొకసారి మీ అందరి తరఫున మీడియా సోదరుల ముందు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, వారు కూడా వచ్చి వారికి పట్టాల కోసం వచ్చిండ్రు. వారిని కూడా అన్నగారు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారు. తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా వెళ్తున్నాం. ఈ రోజు చాలా శుభదినం. మన రెవెన్యూ శాఖ మంత్రులు ఈ రోజు ఇక్కడికి విచ్చేసి రెవెన్యూ చట్టం గురించి అవగాహన కల్పించే విధంగా ఇక్కడున్న ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి భూభారతి గురించి చెప్పడానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భూభారతి చట్టం అనేది నిజంగా రైతులకు శ్రీరామ రక్ష లాంటిది. గత ప్రభుత్వాలు ధరణిని తీసుకువచ్చిన తర్వాత దానికి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా దాన్ని రూపొందించడం వలన ఆ ధరణి రైతన్నలకు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి రైతన్నలకు శాపంగా మారింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రైతుల సమస్యల గురించి, ధరణి చట్టం గురించి, దాని సమస్యల గురించి తెలుసుకొని తిరిగి ప్రభుత్వం రాగానే దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో క్యాబినెట్ని అందరినీ కూడా ఉంచి అందులో అందరి గురించి అన్ని విషయాలు కూడా ఆ కమిటీ ద్వారా తెలుసుకొని ఈరోజు భూభారతి చట్టం రూపొందించడం జరిగింది. ఈ భూభారతి చట్టంలో ఎక్కువగా మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి సీనన్న గారు దాన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చేస్తూ వారు ముందుకు తీసుకురావడం, మొన్న అసెంబ్లీలో కూడా మనం చూసిన చట్టము ప్రజెంటేషన్ చేసే తరుణంలో
చింపివేయడం కాయిదాలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చింపివేయడం నిజంగా అది వారి ఒక అవగాహన రాహిత్యంతో చేస్తున్నటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎంతో ఓపికతోటి కేబినెట్లో మంత్రులు అదేవిధంగా అసెంబ్లీలో అందరూ ఉండి రైతుల కోసం ఆ చట్టాన్ని రూపొందించుకొని ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తున్నాము. ఇంతకుముందు కలెక్టర్ గారు చాలా విషయాలు కూలంకషగా చెప్పడం జరిగింది. రైతన్నకు భూమి అనేది భరోసా, ఆ భరోసాని తిరిగి మరీ రైతులకు అందించే విధంగా ఈ భూభారతి చట్టం రూపొందించడం జరిగింది. తెలంగాణలో ఏ పోరాటాలనే భూములతోటి మొదలైనవి, అలాంటి భూములను కాపాడుకొని రైతులకు వారి హక్కులను వారికి ఇచ్చే విధంగా ఈ భూభారతి చట్టం రూపొందించి వారికి అప్పీల్కి పోయే అవకాశాలు అటు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఆర్డీఓ నుంచి అదేవిధంగా CCLA వరకు ఇచ్చి తిరిగి వారికి ఏది కావాలన్నా చేసే విధంగా కోర్టుల చుట్టూ తిరగకుండా రైతుల సమస్యల పరిష్కారం కోసం రూపొందించినటువంటి ఈ భూభారతి చట్టాన్ని మనం ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి సీనన్న గారికి, మన సురేఖక్క గారికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.